దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5, 6 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5, 6 వచనాలు. మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు. అయితే అతడు ఏమాత్రము సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడే సముద్ర తరంగమును పోలి ఉండును. 7, 8 కూడా చదువుకుందాం. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభు వలన తనకి ఏమైనను దొరుకునని తలంచుకొనరాదు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమమయుడా మా ప్రియ పరలోకపు తండ్రి, మరొక శనివారం విజ్ఞాపన ప్రార్థన చేయడానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు తండ్రి. మీరు తీసుకొచ్చిన ప్రతి బిడ్డను బట్టి వందనాలు. ఇంకెవరు రావాల్సిన బిడ్డల్ని త్వరపెట్టి మీరు నడిపించండి. మీ జీవ వాక్యాన్ని మేము ధ్యానం చేసుకోబోతూ ఉండగా నీ వాక్కుల ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి. నిలవబడిన మీ దాసుడు బలహీనుడు, మీరే బలపరచండి. ప్రతి అపవిత్రత మీ రక్తంతో కడగండి, శుద్ధి చేయండి. యోగ్యమైన పాత్రగా మీ దాసును వాడుకోమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యాకోబు పత్రికలో ప్రార్థన గురించి అనేక చోట్ల వ్రాయబడింది. అందుకే ఈరోజు మనం యాకోబు పత్రికలో ప్రార్థన అనే అంశాన్ని ధ్యానం చేసుకుందాం. చెప్పండి, ఏంటి? యాకోబు పత్రికలో ప్రార్థన. ఎవరైనా రాసుకునే వాళ్ళు అది హెడ్డింగ్ పెట్టుకోండి. ప్రేయర్ ఇన్ ద బుక్ ఆఫ్ జేమ్స్. యాకోబు పత్రికలో ప్రార్థన. ఈ పత్రికను యాకోబు అనే భక్తుడు రాశాడు. మరి ఎవరు యాకోబు? ఈ యాకోబు ఎవరంటే యేసు ప్రభు సహోదరుడైన యాకోబు. మరియమ్మకు యేసయ్య పుట్టిన తర్వాత ఇంకా మరియా యోసేపులకు 4 కుమారులు పుట్టారు. కొంతమంది సోదరీలు కూడా ఉన్నారని దేవుని వాక్యంలో రాయబడింది. అయితే ఆ 4 సోదరులు కూడా యేసు ప్రభు వారు మానవుడిగా సంచరించిన దినాలలో దేవుని యందు విశ్వాసం ఉంచలేదు. ఈ మాట యోహాను సువార్త 7వ అధ్యాయం 5వ వచనంలో ఉంది. ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. అయితే యేసు ప్రభు వారు మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత 1 కొరింథీ 15వ అధ్యాయం 7వ వచనంలో తన సహోదరుడైనటువంటి యాకోబుకు ప్రత్యక్షమయ్యాడు. ఎప్పుడైతే యేసు ప్రభు తమ్ముడైనటువంటి యాకోబు పునరుద్ధానుడైనటువంటి ప్రభువుని తన కళ్ళారా చూశాడో అప్పుడే ఆయన యందు విశ్వాసం ఉంచాడు. ఆ తర్వాత మరొక సోదరుడు యోధా కూడా దేవుని యందు విశ్వాసం ఉంచాడు. ఈ ఇద్దరు చెరొక పత్రిక రాశాడు. యాకోబు పత్రికను యాకోబు రాస్తే యోధా పత్రికని యేసు ప్రభు సహోదరుడైన యోధా ఆ పత్రికను రాశాడు. అయితే ఈ యాకోబు దేవుని యందు విశ్వాసం ఉంచిన తర్వాత యెరూషలేములో మేడగదిలో ప్రార్థన చేసినటువంటి ఆ వారిలో ఈయన కూడా ఉన్నాడు. అక్కడ ఏముంటుందంటే తల్లి అయిన మరియయు ఆయన సహోదరులు అక్కడ ఉన్నారని అపోస్తల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనంలో గమనిస్తాం. అంతేకాదండి, గలతీ పత్రిక 2వ అధ్యాయం 8, 9 వచనాలలో ఆది సంఘములో స్తంభములుగా ఎంచబడిన 3లో ఈ యాకోబు కూడా ఉన్నాడు. ఆది సంఘములో స్తంభములుగా ఎంచబడిన 3లో ఎవరున్నారు? యాకోబు కూడా ఉన్నాడు. ఆది సంఘంలో ఏమైనా సమస్యలు ఎదురైనప్పుడు, ప్రాముఖ్యంగా సున్నతి సమస్య ఎదురైనప్పుడు ఆ సమస్యను పరిష్కరించడానికి దేవుడు యాకోబును ఎంతగానో వాడుకున్నాడు. ఆ తర్వాత కాలంలో నూతనంగా దేవుని యందు విశ్వాసం ఉంచిన విశ్వాసుల్ని బలపరచడానికి స్టెఫను రాళ్లతో కొట్టినప్పుడు స్టెఫనుని సంఘం చెదరిపోయింది. చెదరిపోయినటువంటి విశ్వాసుల్ని ఆదరించడానికి, దేవుని వాక్య సత్యాలు నేర్పించడానికి, బోధించడానికి
యాకోబు ఈ పత్రికని వ్రాశాడు. చూడండి మొదటి వచనం, దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దాసుడైన యాకోబు. యాకోబు తనను తాను ఎలా పరిచయం చేసుకుంటున్నాడు? నేను ఎవరిని? యేసు యొక్క దాసుడు అన్నాడా, తమ్ముడు అన్నాడా? మనమైతేనా నేను ఎవరనుకున్నా యేసుప్రభు తమ్ముడిని అని చెప్పుకునేవాళ్ళం. అలా చెప్పుకోలేదండి ఆయన. ఆయన చాలా వినయ మనస్సుతో యేసుక్రీస్తు యొక్క దాసుడైన యాకోబు. మరి ఎవరికి రాశాడు? చూడండి, అన్య దేశముల యందు చెదరి ఉన్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి రాయునది. ఆనాడు ఆది సంఘం స్టెఫెన్ రాళ్లతో కొట్టినప్పుడు చెదరిపోయారు. అపోస్తల కార్యములు 8:1 ఉంటుంది. ఆయా దేశాలకు వారు చెదిరిపోయినప్పుడు వారు శ్రమలో ఉన్నారు, వారు బాధలో ఉన్నారు, ఒంటరితనంలో ఉన్నారు. అలాంటి వారిని ఆదరించడానికి యాకోబు ఈ పత్రికను రాశాడు. కేవలం ఆదరించడం మాత్రమే కాదు, వారు అన్యజనుల మధ్య నివసిస్తున్నారు కనుక అక్కడ ఉన్నటువంటి సంఘాన్ని హెచ్చరించడానికి కూడా ఈ పత్రికని వ్రాశాడు. కనుక ఈ పత్రిక రాయడం 2 ఉద్దేశాలు ఉన్నాయి. మొదటిది ఆదరణ, రెండవది హెచ్చరిక. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి చూడండి? 5 అధ్యాయాలు, చిన్న పత్రిక. ఈ 5 అధ్యాయాల్లో ప్రార్థన గురించి అనేక విషయాలు ఈ యొక్క చిన్న గ్రంథంలో రాశాడు. ఆ వచనాలన్నిటినీ 2 భాగాలుగా విభజించి ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. మొదటిది ఏంటంటే ఫర్ వాట్ టు ప్రే, దేని కొరకు మనం ప్రార్థన చేయాలి. చెప్పండి, మొదటిది ఏంటి? దేని కొరకు మనం ప్రార్థన చేయాలి. రెండవది ఏంటంటే హౌ టు ప్రే, నువ్వు దేని కొరకు ప్రార్థన చేసినా ఎలా ప్రార్థన చేయాలి అనేది రెండో ప్రశ్న. చెప్పండి, 2 ప్రశ్నలు. ఒకటి, దేని కొరకు, ఏ విషయాల కోసం మనం ప్రార్థించాలి. 2, ఆ విషయాలు ఏంటో మనకు అర్థమైన తర్వాత వాటి కొరకు ఏ విధంగా ప్రార్థించాలి, ఎలా ప్రార్థించాలో కొన్ని విషయాలు మరి యొక్క గ్రంథంలో ఆయన గ్రంథస్థం చేశాడు. ఈరోజు మనం ఈ 2 విషయాలని ధ్యానం చేసుకుందాం. చెప్పండి, మొట్టమొదటిది ఏంటి? దేని కొరకు మనం ప్రార్థన చేయాలి. ఫర్ వాట్ టు ప్రే. నంబర్ 1, మొట్టమొదటిది శ్రమలలో శోధనలలో జ్ఞానము కొరకు ప్రార్థించాలి. అది మొదటిది. చెప్పండి, మొదటిది ఏంటి? శోధనలలో, శ్రమలలో ఏం కావాలి మనకి? జ్ఞానం కావాలి. ఆది సంఘం శ్రమల గుండా వెళ్తుంది, శోధనల గుండా వెళ్తుంది, చిక్కు సమస్యల గుండా వెళ్తున్నారు, క్లిష్టమైన పరిస్థితుల గుండా వెళ్తున్నారు. అలాంటి వారికి దైవికమైన జ్ఞానం కావాలి. లోక జ్ఞానం కాదు కావాల్సింది. ఏం జ్ఞానం? దైవికమైన జ్ఞానం. ఆ దైవికమైన జ్ఞానం కొరకు దేవుని బిడ్డలమైన మనం ప్రార్థించాలని దేవుని వాక్యంలో యాకోబు భక్తుడు హెచ్చరించాడు. చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువగా ఉన్న ఎడల, అండర్లైన్ చేసుకోండి, జ్ఞానం ఎలా ఉంటే? కొదువగా ఉంటే అతడు దేవుని అడగవలెను, అది అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎంత మంచి దేవుడు అంటే ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు. జనరల్గా ఈ వచనాన్ని మనం 10th క్లాస్ పిల్లలు ఎగ్జామ్కి వెళ్తూ ఉంటే ఈ వాక్యం చదివి ప్రార్థన చేస్తాం. ఇది స్కూల్ విద్యార్థుల జ్ఞానము గురించి కాదు. ఈ జ్ఞానము కాలేజీ పుస్తకాల జ్ఞానం కాదు, స్కూల్ పుస్తకాల జ్ఞానం కాదు. ఏమి జ్ఞానం ఇది? దైవికమైన జ్ఞానం. ఇది ఎప్పుడు అవసరం అంట? 2-3 వచనాలు. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలిగే పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధమైన శోధనలలో పడినప్పుడు, ఇక్కడ శోధన అంటే పరీక్ష అని అర్థం. ఏంటి శోధన అంటే ఏంటి? అక్కడ రాసుకోండి, బైబిల్లోనే రాసుకోండి. శోధన అంటే మరి సైతాన్ శోధన అనుకునేరు. దేవుని నమ్ముకునే బిడ్డలకి రకరకాల పరీక్షలు పెడతాడు దేవుడు. కొన్ని శ్రమలు, కొన్ని శోధనలు పెడతాడు. అలాంటి శోధనలు గుండా వెళ్తున్నప్పుడు వీ నీడ్ విజ్డమ్, మనకి జ్ఞానం కావాలి. ఆ శోధనలు జయించడానికి జ్ఞానం కావాలి. ఆ శ్రమల్లో మనం స్థిరంగా ఉండటానికి జ్ఞానం కావాలి. శ్రమలలో సహనం కలిగి ఉండటానికి కూడా ఏం కావాలి? మనకి జ్ఞానం కావాలి. జ్ఞానం కావాలి. ఆ జ్ఞానము కొరకు మనం ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. ప్రే ఫర్ ద విజ్డమ్
ఇన్ టైమ్స్ ఆఫ్ టెంప్టేషన్స్ అండ్ ట్రయల్స్. నీకు ఎదురయ్యే శోధనల్లో, నువ్వు ఎదుర్కొనే శ్రమలలో దేవుని జ్ఞానం దేవుడు నీకు ఇవ్వాలని ఎక్కువగా మనం ప్రార్థన చేసుకోవాలి. దేవుని నమ్ముకున్న బిడ్డలకి శోధనలు వస్తాయా రావా? వస్తాయి, చాలా వస్తాయి. శోధనలు రావడం పాపం కాదు, శోధనలో పడిపోవడమే పాపం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా శోధనల గుండా వెళ్ళాడు, కానీ ఆయన పడిపోలేదు. నేను 16 ఏళ్ల వయసులో ప్రభువుని నమ్ముకున్నా, ఇప్పుడు 51 సంవత్సరం. సుమారు 34 సంవత్సరాలుగా దేవుని సేవిస్తూ ఉన్న విశ్వాసిగా ఉన్న ఎన్నో శోధనలు వచ్చాయి నా జీవితంలో. అయితే అన్ని శోధనల్లో నేను జ్ఞానము కొరకు ప్రభు మీద ఆధారపడేవాడిని. ప్రభువా, ఈ శోధన వచ్చిందయ్యా, నాకు జ్ఞానం దయచేయి. ఈ శోధన ఎలా జయించాలో, ఈ శ్రమలను ఎలా తట్టుకోవాలో, ఈ శ్రమలను ఎలా జయించాలో నాకు జ్ఞానమే ప్రభువా అని నేను వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకునేవాడిని. ప్రభు మీద ఆధారపడేవాడిని. ప్రభు అద్భుతమైన జ్ఞానం ఇచ్చేవాడు. దేవునికి స్తోత్రం. ఆయన జ్ఞానం ఇచ్చాడు కాబట్టే ఇన్ని శోధనలు జయించడానికి ప్రభు సహాయం చేశాడు. ఈరోజు నిలబడటానికి, మీ ముందు నిలబడటానికి ప్రభు సహాయం చేశాడు. ఇదే విషయాన్ని 5వ అధ్యాయం 13వ వచనంలో కూడా మనం చూస్తాం. చూడండి, 13వ వచనం, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలెను. చాలండి, అండర్లైన్ చేసుకోండి. అక్కడేమో శోధనలు అన్నాడు, ఇక్కడేమో అన్నాడు శ్రమలు అంటున్నాడు. ఎందుకంటే ఆనాడు క్రైస్తవులు చాలా హింసింపబడుతూ ఉన్నారు. నీరో చక్రవర్తి కాలంలో ఘోరమైనటువంటి శ్రమల గుండా వెళ్తున్నారు. అందుకే అంటున్నాడు పౌలు గారు, యాకోబు భక్తుడు అంటున్నాడు, మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. శ్రమల్లో కృంగిపోకూడదు, శ్రమల్లో భయపడకూడదు, శ్రమలలో ఆందోళన చెందకూడదు, టెన్షన్ పడకూడదు. నాకే ఎందుకు వస్తున్నాయని ప్రశ్నించకూడదు. ప్రశ్నలు కాదు వేయాల్సింది, చేయాల్సింది ఏంటి? ప్రార్థన. కనుక దేని కొరకు మనం ప్రార్థన చేయాలి అనే ప్రశ్నకు మొదటి ఆన్సర్ ఏంటి? జ్ఞానము కొరకు మనం ప్రార్థన చేయాలి. యాకోబు పత్రికలో నుంచి 2 విషయాలు మనం ఇప్పుడు ధ్యానం చేస్తున్నాం. మొదటిది, దేని కొరకు మనం ప్రార్థన చేయాలి. రెండవది, ఎలా ప్రార్థన చేయాలి. ఇక రెండో అంశాన్ని మనం చూద్దాం. మొదటి దేని కొరకు? జ్ఞానము కొరకు. రెండవది, రోగుల కొరకు ప్రార్థించాలి. అది రెండో మాట ఏం చెప్పాడు యాకోబు భక్తుడు? రోగుల కొరకు. చూడండి, 5వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. 5:14. మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. వారు ప్రభువు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలెను. కనుక సంఘముగా, వ్యక్తిగతంగా మన బాధ్యత ఏంటంటే రోగులు, బలహీనుల కొరకు మనం ప్రార్థన చేయాలి. ప్రతి ఆదివారం మన చర్చిలో ప్రకటనలు చేసేటప్పుడు ఖచ్చితంగా రోగులు, బలహీనుల పేర్లు చెప్తారా? చెప్పరా? చెప్తారు. ఎందుకు చెప్తారంటే అవన్నీ మనం రాసుకొని వాళ్ళ యొక్క స్వస్థత కొరకు మనం ప్రార్థన చేయాలి. యాకోబు భక్తుడు అంటున్నాడు, మీలో ఎవరికైనా రోగాలు వస్తే సంఘ పెద్దలను పిలిపించుకోండి, దేవుని సేవకుల్ని పిలిపించుకోండి. అప్పుడు సేవకులు వచ్చి ఏం చేస్తారట? ప్రభువు నామమున వారు నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేస్తారు. ప్రార్థన నూనె కొరకు కాదు, రోగి కొరకు. ప్రార్థన నూనె కొరకు కాదు. ఎవరి కొరకు? రోగి కొరకు. ఈ రోజుల్లో చాలామంది నూనె కొరకు ప్రార్థన చేయమంటారు. పాపం తెలియదు వాళ్ళకి. ఒక కొబ్బరి నూనె సీసా తెచ్చుకుంటారు, ఒక బాటిల్. పాస్టర్ గారు, ఈ నూనె కొరకు ప్రార్థన చేయండి అంటారు. యాకోబు నూనె కొరకు ప్రార్థన చేయండి అంటున్నాడా? రోగి కొరకు ప్రార్థన చేయమంటున్నాడా? రోగి కొరకు ప్రార్థన చేయమంటాడు. కనుక ప్రేయర్ ఆయిల్ అనే మాట, ప్రార్థన నూనె అనేది వాక్యానుసారమైంది కాదు. ప్రార్థన నూనె కొరకు కాదు చేయాల్సింది. ఎవరి కొరకు? రోగి కొరకు. ఇక్కడ నూనె అనేది ఔషధం, ఒక పారాసెటమాల్ లాంటి ట్యాబ్లెట్ లాంటిది. అది ఒలీవ నూనె. ఇప్పటికీ వైద్య రంగంలో బాగా వాడుతూ ఉంటారు. వైద్యంలో ఇప్పటికీ ఎండలో పడి వచ్చామనుకో, పాత రోజుల్లో
తల మీద నూనె వేసి ఇట్లా అద్దుతారనమాట. అంటే ఆ వేడంతా తగ్గాలని. నూనె రాయండి, కానీ ప్రార్థన నూనె కొరకు కాదు చేయాల్సింది. ఎవరికి? రోగి కొరకు ప్రార్థన చేయండి. అంటే ఈరోజు భాషలో చెప్పాలంటే ట్యాబ్లెట్ వేసి ప్రార్థన చేయండి అంటున్నాడు అనమాట. కాబట్టి ఎవరైతే రోగులుగా ఉన్నారో, అది సంఘంలో కావచ్చు, మీ ఇరుగు పొరుగు వారిలో కావచ్చు, మీకు తెలిసిన వారిలో కావచ్చు, వాళ్ళ పేర్లన్నీ మన ప్రార్థనా డైరీలో రాసుకొని వారి స్వస్థత కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఈ వారంలో మరి త్రివేకరావు గారు మరి చీరాల గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు మరి నేను, పెద్దలు శ్రీరాములు గారు మేము వెళ్ళి వారిని దర్శించి ఆయన స్వస్థత కొరకు ప్రార్థన చేశాం. అది మన బాధ్యత. ఎవరి కొరకు ప్రార్థించాలా? రోగుల కొరకు ప్రార్థించాలి. రోగుల కొరకు ప్రార్థించాలి. ఇక మూడవదిగా ఎవరి కొరకు ప్రార్థన చేయాలి? వెనుకకు జారిన విశ్వాసుల కొరకు అంటున్నాడు. ఎవరి కోసం అంట? వెనుకకు జారిన విశ్వాసుల కొరకు. 5వ అధ్యాయం 19వ వచనం చూడండి. 5:19 బైబిల్ చూస్తున్నారా? యాకోబు పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. నా సహోదరులారా, మీలో ఎవడైనా సత్యము నుండి తొలగిపోయినప్పుడు, ఎవరైనా బ్యాక్ స్లైడ్ అయితే, దేవునిలో నుంచి వెనక్కి వెళ్ళిపోతే ఏం చేయాలి? మరి ఒకడు అతనిని ఏం చేయాలి? సత్యమునకు మళ్ళించాలి. ఎలా మళ్ళిస్తాం మనం? ప్రార్థన ద్వారానే. అక్కడ రాసుకోండి, ఎలా మళ్ళించగలము? ప్రార్థన ద్వారా మళ్ళించగలం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 19-20 వచనాలు. నా సహోదరులారా, మీలో ఎవడైనా సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతన్ని సత్యమునకు మళ్ళించిన యెడల పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్ళించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తాను తెలుసుకొనవలెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాస జీవితంలో మనం కొనసాగుతున్నప్పుడు కొంతమంది శోధనల్లో పడిపోతూ ఉంటారు, బలహీనమైన విశ్వాసం. మరికొంతమంది శ్రమలు రాగానే ఇంకా బైబిల్ ఇచ్చేసి ఇక మాకు ఈ దేవుడు వద్దండి, ఈ దేవుడు నమ్ముకున్నప్పటి నుంచి మాకు శ్రమలు ఎక్కువైనాయి, శోధనలు ఎక్కువైనాయి అని వెనక్కి వెళ్ళిపోతారు. మళ్ళీ వాళ్ళ మతంలోకి వెళ్ళిపోయే వాళ్ళు అనేక మంది ఉన్నారు. అలాంటి తప్పిపోయినటువంటి విశ్వాసుల కొరకు ఏం చేయాలి? మనం సంఘంగా ప్రార్థన చేయాలి. బలహీనమైన విశ్వాసుల కొరకు మనం ప్రార్థన చేయాలి. శోధనలో పడిపోయారంటే అదిగో చూడు ఆమె పడిపోయింది శోధనలో అని 10 మందికి ప్రచారం చేయడం కాదు చేయాల్సింది. ఏం చేయాలి? వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలి. కొంతమంది ఏం చేస్తారంటే ప్రార్థన చేయని ఆ నెపంతో వాళ్ళ గురించి అన్ని చెడు విషయాలు చెప్తూ ఉంటారు. అది వాక్యానుసారం కాదు. ప్రార్థన చేయమని నువ్వు 10 మందికి చెప్పాల్సిన పని లేదు. నువ్వు ఒక్కదానివి చేస్తే చాలు, ప్రభు వింటాడు. కనుక ఎవరైనా విశ్వాసులైన వారు, బాప్తిసం తీసుకున్నవారు దేవుని నుంచి తొలగిపోతే, తప్పు మార్గంలోకి వెళ్ళిపోతే ప్రచారం చేయాలా? ప్రార్థన చేయాలా? ప్రార్థన చేయాలి. ఇప్పుడు చెప్పండి, జనరల్గా క్రైస్తవ సంఘాల్లో ప్రచారం చేసేవాళ్ళు ఎక్కువ ఉన్నారా? ప్రార్థన చేసేవాళ్ళు ఎక్కువ ఉన్నారా? ప్రచారం చేసేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. కానీ యాకోబు భక్తుడు అంటున్నాడు, ప్రచారం కాదు చేయాల్సింది, ప్రేమతో వాళ్ళ కొరకు ప్రార్థించి వారిని సత్య మార్గంలోకి మళ్ళించాల. చూడండి ఆ మాట చూద్దాం మళ్ళీ. 19వ వచనం, 5:19. నా సహోదరులారా, మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనిని సత్యమునకు మళ్ళించాలి. ప్రచారం చేస్తే మళ్ళుతారా? చెప్పండి. ఎవ్వరు మళ్ళరండి. ప్రార్థిస్తే మళ్ళుతారు. మేము గత 28 సంవత్సరాలుగా సంఘ పరిచర్యలో ఉన్నాం, సంఘ కాపరిగా. అనేక మంది మేము పరిచర్య చేసిన సంఘాలలో దేవుని నుంచి తొలగిపోతే కొంతమంది కోసం కన్నీటి ప్రార్థన చేశాం. కన్నీటి ప్రార్థన, అద్భుతం జరిగింది. మా ప్రార్థన ఆలకించాడు ప్రభు, వాళ్ళని దేవునిలోకి మరలా తీసుకొచ్చాడు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక భార్యాభర్తలు చిన్న షాప్ పెట్టుకొని, కిరాణా షాప్, జీవనాధారం కొరకు వ్యాపారం చేస్తున్నారు. సో మేము వెళ్ళాము ఆ షాప్కి. తీరా చూస్తే వాళ్ళు దేవుని నమ్ముకున్న బిడ్డలే కానీ, బాప్తిజం తీసుకున్న వాళ్ళే కానీ బీడీలు, సిగరెట్లు అమ్ముతున్నారు. మరి ఏం చేయాలో సేవకులుగా మేము?
ఈ వ్యాపారాన్ని దీవించమని ప్రార్థన చేయాలా? చెప్పండి, మీరు చెప్పండి. పాస్టర్ గారు వచ్చారంటే మనం ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాం? మన వ్యాపారాన్ని దీవించమని అయ్యగారు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మా ముందే ఒక ఆయన వచ్చి సిగరెట్ ఒకటి ఇవ్వమంటే సిగరెట్ తీసిస్తున్నాడు, అగ్గిపెట్టి ఇవ్వమంటే అగ్గిపెట్టి అమ్ముతున్నాడు, ఒకడొచ్చి గుట్కా ప్యాకెట్ ఇవ్వమంటే గుట్కా ప్యాకెట్ ఇస్తున్నాడు. మేము ఆడే ఉన్నాం. ఏం చేయాలి సార్ ఇప్పుడు మేము? అప్పుడు చెప్పాము, మేము మీ వ్యాపారాన్ని దీవించమని మేము ప్రార్థన చేయలేము. మీరు చేసే వ్యాపారము వాక్యానుసారమైన వ్యాపారం కాదని చెప్పాం. ఆ టైంలో వాళ్ళు ఏవేవో సాకులు చెప్తున్నారు. ఇవి అమ్మకపోతే ఎవరు రావట్లేదు సార్, టీ మీ దగ్గర తాగి సిగరెట్ కోసం ఇంకో షాప్కి వెళ్ళాలా మేము? 2 అక్కడే తాగుతాం, అక్కడే టీ తాగి అక్కడే సిగరెట్ కొనుక్కుంటాం అంటున్నారు. కస్టమర్లు రావట్లేదండి అని అంటున్నారు. ఆ టైంలో నేను నా భార్య మా ఇంటికి వెళ్ళిపోయి ఒకరోజు ఉపవాసం ఉండి వారి కొరకు ప్రార్థన చేశాం. దేవునికి స్తోత్రం. ఏం ప్రార్థన చేశాం? నిజానికి పాప వాళ్ళు చాలా మంచివాళ్ళు, చాలా మంచివాళ్ళు, మమ్మల్ని ఎంతో ప్రేమించేటువంటి కుటుంబం. కానీ వాళ్ళు చేసేటువంటి ఆ వ్యాపారం వాక్యానుసారమైంది కాదు. మరి మేమేం చేసాం? మేము వాళ్ళని ప్రేమించి ఎవ్వరికీ చెప్పకుండా మేమిద్దరమే మోకరించి ఉపవాసం ఉండి ఒక హాఫ్ డే మధ్యాహ్నం వరకు ప్రార్థన చేశాం. అద్భుతం జరిగింది. 3వ రోజు ఆ షాప్కి వెళ్ళేసరికి ఏం లేవు, ఆ వేలాడే గుట్కా దండలు లేవు, సిగరెట్ పెట్టి లేవు, ఏం లేవు. అంటే ఎవరు కార్యం చేశారు? వాళ్ళల్లో దేవుడు కార్యం చేశాడు. మరి ఏం చేశారయ్యా అని అంటే, దేవుడు మాతో మాట్లాడాడండి. వ్యాపారంలో నష్టం వచ్చినా పర్వాలేదు, తీసేసాం, కూల్ డ్రింక్స్ పెట్టుకున్నాం ఇప్పుడు అని చెప్పారు. ఏం చేసాం? మేము ప్రార్థన చేశాం. మనం కూడా ప్రార్థన చేయాలి, అంతేగాని ప్రచారం చేయకూడదు. కనుక యాకోబు భక్తుడు చెప్తా ఉన్నాడు, మనం దేని కొరకు ప్రార్థన చేయాలి? 3 విషయాలు చెప్పాడు. చెప్పండి. 1, శ్రమలలో జ్ఞానము కొరకు ప్రార్థన చేయాలి. 2వది, రోగుల కొరకు మనం ప్రార్థన చేయాలి. 3వది, ఆత్మీయంగా ఎవరైతే దిగజారిపోయారో, తప్పిపోయారో వాళ్ళని ప్రేమించి వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఇక 2వ అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. యాకోబు పత్రికలో ప్రార్థన గురించి అనేక వచనాలు రాయబడ్డాయి. ఆ వచనాలన్నిటినీ నేను 2 భాగాలుగా విభజించాను. మొదటి విభజన ఏంటి? దేని కొరకు మనం ప్రార్థన చేయాలి. 2వది, ఎలా ప్రార్థన చేయాలి? మంచిదే. జ్ఞానం కొరకు ఎలా ప్రార్థన చేయాలి, రోగుల కొరకు ఎలా చేయాలి, తప్పిపోయిన విశ్వాసుల కొరకు ఎలా ప్రార్థన చేయాలి అనేది కూడా యాకోబు తన పత్రికలో వ్రాసాడు. అవి మొత్తం 5 విషయాలు ఉన్నాయి. ఎన్ని విషయాలు చెప్పండి? 5. ఈ 5 చెప్పి నేను ముగిస్తా. నంబర్ 1, దురుద్దేశముతో ప్రార్థన చేయకూడదు. అంత పొడుగు రాసుకోవాలి మీరు. ఏంటది చెప్పండి? దురుద్దేశముతో ప్రార్థన చేయకూడదు అంటే దానికి ఆపోజిట్ ఏంటి? మంచి ఉద్దేశంతో ప్రార్థన చేయాలి. ప్రార్థన ఎప్పుడు చేసినా మన ఉద్దేశాలు సరిగ్గా ఉండాలి. దురాశతో, దురుద్దేశముతో ప్రార్థన చేయకూడదని యాకోబు భక్తుడు హెచ్చరించాడు. ఎక్కడుందో చూడండి ఈ వాక్యం. 4వ అధ్యాయంలోకి రండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు. మీలో యుద్ధములు, పోరాటములు దేని నుండి కలుగుచున్నవి? విశ్వాసుల మధ్యలో యుద్ధాలు జరుగుతున్నాయంట, పోరాటాలు కూడా జరుగుతున్నాయంట. దానికి ఆన్సర్ చెప్తున్నాడు. ప్రశ్న ఆయనే వేశాడు, జవాబు కూడా చెప్తున్నాడు. మీ అవయవములలో పోరాడే మీ భోగేచ్ఛల నుండియే కదా. 2వ వచనం, మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకట్లేదు. నరహత్య చేస్తున్నారు, మత్సర పడుతున్నారు కానీ సంపాదించుకోలేరు, పోట్లాడుతున్నారు, యుద్ధం చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు కానీ ఒకటి చేయట్లేదంట. ఏం చేయట్లేదు? కానీ దేవుని అడగనందున మీకేమీ దొరకదు. ప్రార్థన మాత్రం చేయట్లేదు కానీ ఇవన్నీ చేస్తున్నారు. ఏమేం చేస్తున్నారు చెప్పండి? యుద్ధాలు చేస్తున్నారు, ఇంకా పోరాటాలు చేస్తున్నారు, అసూయ పడుతున్నారు, మత్సర పడుతున్నారు, నరహత్య కూడా
చేస్తున్నారు. అయినా దొరకట్లా. ఎందుకు దొరకట్లేదు? వీళ్ళ ఆశలు తీర్చేది ఎవరు? దేవుడే కదా. దేవుణ్ణి అడగట్లా. అడగాల్సింది ఎవరిని అసలు? దేవుణ్ణి అడగకుండా మరి ఏం చేస్తున్నారు? పోరాటాలు చేస్తున్నారు. బైబిల్లో ఒక ఆమె జ్ఞాపకం వస్తుంది నాకు ఇప్పుడు. ఆమె పేరు రాహేలు. వాళ్ళ అక్కకి టకటక పిల్లలు పడుతూ ఉన్నారు, కానీ రాహేలుకు పిల్లలు లేరు. పిల్లలు లేకపోతే ఆమె భర్తతో ఫైటింగ్ చేస్తుంది. నువ్వు పిల్లల్ని ఇస్తావా ఇవా, నువ్వు వీగపోతే నేను చచ్చిపోతా అంటుంది. బెదిరిస్తుంది అన్నమాట. ఎవరు? రాహేలు. యాకోబు అంటున్నాడు, నీకు పిల్లల్ని ఇవ్వకుండా ఉండడానికి నేనేమన్నా దేవుణ్ణా? దేవునికి ప్రతిగా ఉన్నానా? రాసుకోండి. ఎగ్జాంపుల్ ఎవరు? రాహేల్ అని రాసుకోండి. ఎక్కడుంది రాహేల్? చూడండి ఒకసారి, వెళ్దాం అక్కడికి మనం. ఆదికాండం 30వ అధ్యాయం 1వ వచనం. రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవడం చూసి తన అక్క యందు అసూయపడింది. యాకోబు అదే చెబుతున్నాడు, అసూయ పడుతున్నారు కానీ అడగటల్లా దేవుణ్ణి. యాకోబుతో అంటుంది, నాకు గర్భఫలము నిమ్ము, లేని ఎడల నేను చచ్చెదను. మా అక్కాయికి 4 పిల్లల్ని ఇచ్చావు నువ్వు, నాకు ఒక్కడిని కూడా ఇవ్వలేదు. 4 పిల్లల్ని యాకోబు ఇచ్చాడా? ఎవరిచ్చారు వాళ్ళ అక్కకి? దేవుడిచ్చాడు. వెంటనే యాకోబు ఏమంటున్నాడో చూడండి. యాకోబు కోపము రాహేలు మీద రగులుకొనెను. అతను అంటున్నాడు, నేను నీకు గర్భఫలము ఇవ్వకపోయినా దేవునికి ప్రతిగా ఉన్నానా? అదేంటి నన్ను అడుగుతావేంటి? నేనా నీ గర్భఫలం ఇచ్చేది? ఎవరు? దేవుడు. అయితే చివరిలో ఆ తర్వాత ఇంకో పని కూడా చేసిందండు. వాళ్ళ అక్కతో బేరమాడింది. పుత్రదాత వృక్షం రూబేన్ తీసుకొచ్చి వాళ్ళ అమ్మకిస్తే, అక్క ఒక్క కాయ ఇవ్వ నాకు, అది తింటే నాకు పిల్లాడు పుడతాడు, పండంటి బిడ్డ పుడతాడు, పండు తింటే పండంటి బిడ్డ పుడతాడంట. ఎవరు చెప్పారు ఏమకి? ఇది ఒక మూఢనమ్మకం. అక్కతో బేరమాడి ఒక కాయ తెచ్చుకొని తిన్నదే, పండు లేదు, కాయ లేదు. ఎవరు పుట్టల. ఎందుకు పుడతారు? కాయలు తింటే పిల్లలు పుడతారా? పుత్రదాత వృక్ష ఫలాలు తిన్నా కానీ పిల్లలు పుట్టల. కానీ ఎప్పుడైతే ఆమె తగ్గించుకొని గ్రహించి ప్రార్థన చేసిందో అప్పుడు పుట్టాడు అద్భుతమైన కుమారుడు యోసేపు. చూడండి, ఆమె ప్రార్థన చూద్దాం ఎక్కడుందో. 22వ వచనం. దేవుడు రాహేలును జ్ఞాపకము చేసుకొని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచెను. పోరాడితే పిల్లలు పుట్టలేదు, అసూయ పడితే పిల్లలు పుట్టలేదు, పండు తింటే పిల్లలు పుట్టల. మరి ఏం చేస్తే పుట్టారు ఆమెకి? ఆమె మనవి చేస్తే దేవుడు ఆమె ప్రార్థన ఆలకించాడు. యాకోబు అదే అంటున్నాడు, మీలో యుద్ధాలు పోరాటాలు జరుగుతున్నాయి, మీరు అసూయ పడుతున్నారు, యుద్ధాలు చేస్తున్నారు, పోరాటాలు చేస్తున్నారు, కానీ దేవుని అడగట్లా. ఈ మాట ఆయన అనగానే అందరూ అంటున్నారు, మేము అడగపోవటం ఏంటి సార్, మేము తెగ ప్రార్థన చేస్తామైతే, మేము ఎప్పుడు ప్రార్థన, లేస్తే ప్రార్థన, పడుకుంటే ప్రార్థన. వెంటనే దానికి జవాబు కూడా రాశాడు. రండి యాకోబు పత్రికలోకి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. మీరు అడిగినను, అంటే మీరు ఆల్రెడీ ప్రార్థన చేస్తున్నారు, మీ భోగముల నిమిత్తమై వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుతున్నారు, కనుక మీకేమీ దొరకట్లేదు. అండర్లైన్ చేసుకో. చూసారా? ఒకటేమో కొన్నేమో అడగట్లేదు కనుక రాలేదు, మరికొన్నేమో అడుగుతున్నారు, కానీ ఎలా అడుగుతున్నారు? దేవుణ్ణి దురుద్దేశముతో అడుగుతున్నారు, అందుకే మీకేం దొరకట్లేదు. స్వార్థంతో అడుగుతున్నారు. దేవుని బిడ్డలారా, స్వార్థంతో అడిగే ప్రార్థనలకు జవాబులు రావండి. దేవుని మహిమ కొరకు అడిగితే ప్రార్థనకు జవాబులు వస్తాయి. సంఘ క్షేమం కొరకు అడిగితే ప్రార్థనలకు జవాబు వస్తాయి. అంతేగాని నీ స్వార్థం కొరకు అడిగితే, దురుద్దేశముతో అడిగితే దేవుడు మన ప్రార్థనలకు జవాబు ఇవ్వడు. కాబట్టి చెప్పండి, ఎలా ప్రార్థన చేయాలి? దురుద్దేశముతో ప్రార్థన చేయకూడదు, మంచి ఉద్దేశంతో ప్రార్థన చేయాలి. రెండవది, ప్రే విత్ టీయర్స్, కన్నీటితో ప్రార్థించాలి. రెండవ మాట చెప్పాడు యాకోబు భక్తుడు 4వ అధ్యాయంలోనే. ఎలా ప్రార్థించాలంట? కన్నీటితో ప్రార్థించాలి, పశ్చాత్తాపంతో ప్రార్థన చేయాలి, పాపాన్ని ఒప్పుకుంటూ ప్రార్థన చేయాలి.
కన్నీటితో అంటే ఊరికే కన్నీరు కార్చడం కాదు, కొంతమంది కదిపితే అయ్యా 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 అని ఏడుస్తారు. అలాంటి ఏడుపు కాదండు. నిజంగా గుండె లోతుల్లో నుండి పాపం విషయమై పశ్చాత్తాపపడుతూ ప్రార్థన చెయ్యాలి. చూడండి ఏమన్నాడు, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8 నుంచి చదువుతున్నా నేను, 8 నుంచి 10 వరకు. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకోండి. ఏమని సంబోధించాడు? పాపులారా అని పాస్టర్ గారు సంబోధిస్తే ఇక ఆ పాస్టర్ని ఉంచుతారా సంఘంలో? మాకు ఈ పాస్టర్ వద్దు, ఈ పాస్టర్ని ఏం చేయండి, ట్రాన్స్ఫర్ చేయండి అంటారు. ఏమని సంబోధించాలా? ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రియులారా అని సంబోధించాలి. మరి ఈయనేం సంబోధిస్తున్నాడు? పాపులారా. 8వ వచనం 2వ లైన్, ద్విమనస్కులారా, 2 మనసులు కలిగిన వారలారా. ఈ సంబోధన ఎంత కఠినంగా ఉందో చూడండి. వాళ్ళు తాము చేసే పాపాన్ని వాళ్ళు గ్రహించాలని ఆయన ఈ 2 కఠినమైన పదాలు వాడాడు. ఇలా సర్కిల్ గీసుకోండి. ఏమన్నాడు? పాపులారా, రెండోది ద్విమనస్కులారా. ఏంటి వీళ్ళు చేసిన పాపం? వీళ్ళు చేసిన పాపం ఏంటో తెలుసా? వ్యభిచారం. చెప్పండి, ఏం పాపం చేశారు? 4వ వచనం చదవండి ఎవరైనా. వ్యభిచారులారా. అమ్మో, అసలు ఈ మాట అంటే ఎవరైనా ఉంటారా సంఘంలో? అసలు ఎంత కఠినమైన పదజాలం వాడాడో చూడండి. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగు. ఆనాటి విశ్వాసులు చేసిన ఘోరమైన పాపం ఏంటంటే వ్యభిచారం. వ్యభిచారం అంటే భౌతికమైన వ్యభిచారం కాదండో, ఇది ఆత్మ సంబంధమైన వ్యభిచారం. ఏమిటి వీళ్ళు చేసే వ్యభిచారం? బాప్తిసం తీసుకున్నప్పుడు ఏమని ప్రమాణం చేశారో తెలుసా? నేను ఈ లోకాన్ని ప్రేమించను, పాపాన్ని ప్రేమించను, నిన్నే ప్రేమిస్తానయ్యా అన్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? లోకంతో స్నేహం చేస్తున్నారు. ఇది ఆత్మ వ్యభిచారమా కాదా? దేవునితోనేమో నువ్వు ప్రమాణం చేశావు నీ బాప్తిసం రోజున, నేను నిన్నే ప్రేమిస్తానని. ఇప్పుడు ప్రేమ ఎవరికి మీద పోయింది? లోకం మీదకి పోయింది. 1 యోహాను పత్రికలో యోహాను భక్తుడు అంటాడు, రెఫరెన్స్ రాసుకోండి. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. ఈ లోకమునైనను 14, 15 వచనాలు. లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకుడి. సువార్త కాదండి, పత్రిక. రెఫరెన్స్ రాసుకోండి. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం. ఏం లేదు, ఒక పేజీ తిప్పితే వచ్చింది మీకు, అంతే. ఒక్క పేజీ తిప్పండి చాలు. పేతురు తర్వాత నెక్స్ట్ అదే 221, 2:15. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎందుకంటే లోకాన్ని ప్రేమిస్తే తండ్రి ప్రేమ వానిలో ఉండదు. 16వ వచనం. లోకంలో ఏమున్నది? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. ఎవరైతే శరీరాశని, నేత్రాశని, జీవపు డంబాన్ని ప్రేమిస్తున్నారో వాళ్ళు ఆత్మీయ వ్యభిచారంలో ఉన్నట్టే. అది అర్థమైందా? ఇప్పుడు ఈ లోకంలో ఆత్మీయంగా వ్యభిచారంలో ఎంతమంది ఉన్నారో విశ్వాసులైన వాళ్ళు పాట పాడతారు, నిన్నే ప్రేమింతును. ఒట్టిదే, దేవుని ప్రేమించరు. పాట మాత్రం పాడతారు. ఏమని? నిన్నే ప్రేమిస్తా, నిన్నే ప్రేమిస్తా అని. బయటకు వచ్చి ఎవరిని ప్రేమిస్తారు? శరీరాశని, నేత్రాశని, జీవపుడంబాన్ని ప్రేమిస్తారు. అందుకే అంత కఠినమైన పదజాలం వాడాడు. వ్యభిచారునులారా రండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగుతాడు. జాగ్రత్త. అందుకే ఆయన ఒక పిలుపునిస్తున్నాడు. 8వ వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. పాపులారా, మీ చేతులు శుభ్రం చేసుకోండి. దిమనస్కులారా, హృదయాలను పరిశుద్ధపరచుకోండి. వ్యాకులపడండి, దుఃఖపడండి, ఏడవండి. అండర్లైన్ చేసుకోండి. ఏం చేయాలంటే మనం ఏడవాలి. పాపం విషయమై పశ్చాత్తాపడాలి.
పాపములో జీవిస్తూ ప్రార్థన చేస్తే ప్రభు వింటాడా? చెప్పండి. వినడు, వినడు, వినడు. కీర్తనల గ్రంథం 66వ కీర్తన 18వ చరణంలో కీర్తనాకారుడు అంటాడు, ఏమంటాడు? 66:18, నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మన వినకపోవును. నా హృదయంలో కనుక పాపం ఉంటే ప్రభువు నా ప్రార్థన వింటాడా? చెప్పండి. వినడు. ఇంకా 10 నిమిషాల్లో మనం ప్రార్థనకు మోకరించబోతున్నాం. నీ ప్రార్థన దేవుడు వినాలంటే, నా ప్రార్థన దేవుడు వినాలంటే, నా హృదయములో ఏ పాపాన్ని కూడా నేను లక్ష్యము చేయకూడదు. పాపాన్ని దాచుకోకూడదు. రేపు బలారాధనలో ప్రభు యొక్క బలలో చేయవేయబోతున్నాం మనం. ఏ రహస్య పాపం నీ జీవితంలో ఉన్నదేమో పరిశీలన చేసుకో. ఎలా ప్రార్థించాలంటున్నాడు 9వ వచనంలో, వ్యాకులపడండి, దుఃఖపడండి, ఏడవండి. మీ నవ్వు దుఃఖమునకు, మీ ఆనందము చింతకు మార్చుకోండి. మొదటిది ఎలా ప్రార్థించాలి? మొదటిది చెప్పండి, దురుద్దేశముతో ప్రార్థన చేయకూడదు. రెండవది, కన్నీటితో ప్రార్థన చేయాలి. మూడవది, విశ్వాసముతో ప్రార్థించాలి. అది చెప్పండి, దేంతో చేయాలట? రండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. 5వ వచనంలోనేమో జ్ఞానం కొరకు ప్రార్థన చేయమన్నాడు. 6వ వచనంలో ఏమన్నాడు చూడండి, అయితే అతడు ఏ మాత్రము సందేహింపక విశ్వాసముతో అడగాలి. అండర్లైన్ చేయండి. ఎలా అడగాలంటే దేవుణ్ణి మనం విశ్వాసంతో ప్రార్థన చేయాలి. దేవుడు తప్పకుండా నా మనవి వింటాడు, తప్పకుండా వింటాడు. ఆ విశ్వాసంతో చేయాలి. నీ భర్త గురించి బాగా ప్రార్థన చేస్తావు కన్నీటితో, ఆమెనన్న తర్వాత ఈ శీరాల్లో ఎవరు మారినా మా ఆయన మారడు అని అంటావు. అంటే నీకు విశ్వాసం ఉందా లేదా? ఇప్పుడు దా చేసిన ప్రార్థన ఏం ప్రార్థన? అవిశ్వాసంతో చేసిన ప్రార్థన. అలాంటి ప్రార్థనలకు దేవుడు జవాబు ఇవ్వడండి. నా భర్తను మారుస్తాడు దేవుడు, తప్పకుండా ఏదో ఒకరోజు మారుస్తాడు, నా ప్రార్థన వింటాడు అనే విశ్వాసం ఉండాలి. అలాగే రోగుల కొరకు ప్రార్థన చేయమని ఎక్కడ చెప్పాడు? యాకోబు పత్రిక 4:5-14లో ఉంది. ఇప్పుడు 15 చూడండి, ఎలా ప్రార్థన చేయాలి ఆ రోగుల కొరకు. 15వ వచనం, యాకోబు 5:15. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. చాలు మనం విశ్వాసంతో ప్రార్థన చేస్తేనట దేవుడు ఆ రోగిని ఏం చేస్తాడు? స్వస్థపరుస్తాడు. ప్రభు అతన్ని లేపుతాడు. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ పొందుతాడు. నువ్వు జ్ఞానం కొరకు ప్రార్థించినా, నీ ఇంటి సమస్యల కొరకు ప్రార్థించినా, శ్రమలలో ప్రార్థించినా, తప్పిపోయిన వారి కొరకు ప్రార్థించినా, నువ్వు ఎవరి కొరకు ప్రార్థించినా సందేహంతో ప్రార్థన చేయకూడదు. బలమైన విశ్వాసంతో మనం ప్రార్థన చెయ్యాలి. ప్రే విత్ ఫెయిత్, స్ట్రాంగ్ ఫెయిత్. నెక్స్ట్ 4వది, మొత్తం 5 చెప్తానని చెప్పా కదా. మొదటిదేంటి? దురుద్దేశంతో ప్రార్థన చేయకూడదు. రెండవది, కన్నీటితో ప్రార్థించాలి. మూడవది, విశ్వాసంతో ప్రార్థించాలి. 4వది, మనస్ఫూర్తిగా ప్రార్థన చేయాలి. అది ఎలా ప్రార్థన చేయాలంట? మనఃపూర్వకముగా ప్రార్థించాలి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 5వ అధ్యాయం 16వ వచనం, మీ పాపములు ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. తర్వాత మాట పెన్నుతో అండర్లైన్ చేసుకోవాలి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. ఏం మాట రాశాడండి. నీతిమంతుని విజ్ఞాపన. ఈరోజు మనం విజ్ఞాపన ప్రార్థన కూడుకున్నాం కదా. నీ విజ్ఞాపన బలము గలదై ఉండాలంటే, బహుబలము గలదై ఉండాలంటే ఎలా ప్రార్థన చేయాలి చూడండి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై. అది ఆ మాట ఇలా పెన్నుతో రౌండ్గా సర్కిల్ గీసుకోండి. ఎలా ప్రార్థన చేయాలి? ఈ రాత్రి మనం మనస్ఫూర్తిగా ప్రార్థన చేయాలి. ఏదో చేయాలి కాబట్టి చేయటం కాదు.
రేపు పాస్టర్ గారు అడుగుతాడేమో, ఏమ్మా నువ్వు మనం ప్రార్థన చేయలేదేంటి అంటాడేమోనని కొంతమంది అడుగుతారు దేవుణ్ణి. అలా కాదు, ఎవరో అడుగుతారని కాదు, తప్పనిసరి చేయాలి కాబట్టి చేయటం కాదు. కానీ ప్రార్థన చేసేది కొద్దిసేపు అయినా, కొన్ని మాటలైనా హృదయపూర్వకముగా ప్రార్థన చేయాలి. పై పెదాలతో చేసే ప్రార్థనకు జవాబులు రావు. అదే గుర్తుపెట్టుకోండి. హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా చేసే ప్రార్థనలకు దేవుడు జవాబిస్తాడు. చాలామంది చెప్తూ ఉంటారు, మేము చీరాలు వచ్చినటువంటి కొత్తలో చాలామంది చెప్పేవాళ్ళు మాకు, కోటమ్మ గారి ప్రార్థన బలమైన ప్రార్థన అండి, కోటమ్మ గారి ప్రార్థన బలమైన ప్రార్థన. ఎందుకు కోటమ్మ గారి ప్రార్థన అంత బలమైంది? కారణం ఏంటో తెలుసా? ఆమె మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తుంది. ఆమె మనఃపూర్వకముగా ప్రార్థన చేస్తుంది. ఎవరికి చేసినా ఎంత మనఃపూర్వకంగా అంటే, ఆ తల్లి గురించి వింటా ఉన్నప్పుడు నాకు చాలా సంతోషించేవాడిని నేను. ఎవరికైనా దయ్యం పడితే ప్రార్థన చేసి పంపుతారు, ఆమె పంపదట, ఇంట్లోనే ఉంచుకుంటుందంట. దయ్యం పట్టిన మనిషిని ఇంట్లోనే ఉంచుకొని వాళ్ళకి వండి పెడతా, వాళ్ళకి భోజనం పెడుతూ, దయ్యం వదిలేంత వరకు వాళ్ళని పంపదు ఇంట్లో నుంచి. బా, ఎంత త్యాగం అండి, ఎంత శ్రద్ధ, ఎంత మనఃపూర్వకంగా ప్రార్థన చేసింది. కోటమ్మ గారు ఇప్పుడు ప్రభుతో ఉన్నారు. ఎన్ని బహుమానాలు, కిరీటాలు ఆమె పొందుకుంటుందో, ఎంత ఎంత మెప్పు దేవుని చేత పొందుకుంటుందో. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనస్ఫూర్తిగా మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థనలకు ఏమొస్తాయి? జవాబులు. కోటమ్మ గారే కాదండి, నీవు ప్రార్థన చేసినా నీ ప్రార్థన కూడా బలంగా ఉంటుంది. ఎలా చేస్తే? మనఃపూర్వకముగా ప్రార్థన చేస్తే, మనఃపూర్వకంగా. అది నేర్చుకోవాలి మనం. అదేదో కోటమ్మ గారికి మాత్రమే దేవుడు పరిమితం చేయలేదు, ఎవరికైనా ఇస్తాడు. అయితే కండిషన్ ఏంటి? ఎలా చేయాలి? మనస్ఫూర్తిగా ప్రార్థన చేయాలి. చివరిగా 5వ చెప్పి నేను ముగిస్తా, ఆసక్తిగా ప్రార్థన చేయాలి. అది యాకోబు చెప్పిన 5వ మాట ఏంటంటే, ఎలా ప్రార్థన చేయాలి? ఆసక్తి. చూడండి, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. పాత నిబంధన గ్రంథంలో నుంచి ఏలియా భక్తుని ప్రార్థనని ఒక ఉదాహరణగా మనకి చెప్తున్నాడు. 17వ వచనం. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. అది ఏలియా ఎవరు? దేవుడా, దేవదూత, మనిషా? మామూలు మనిషి, నీలాంటి మనిషి, నాలాంటి మనిషి. అయితే వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా, అదిగో అండర్లైన్ చేయండి, ఎలా చేశాడు ఆయన? ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. దేవునికి స్తోత్రము కలుగునుగా. ఏం ప్రార్థన అండి! ఏలియా కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చిందంటే, ఆనాటి ప్రజలు వర్షాన్ని అనుగ్రహించే జీవము గల దేవుడైన యెహోవాని మర్చిపోయి బయలుదేవుడిని ఆరాధిస్తున్నారు. వాళ్ళు ఏమంటారంటే, బయలుదేవుడు మాకు వర్షమునిచ్చేటువంటి దేవుడు అని నమ్ముతున్నారు. జీవము గల దేవుణ్ణి విసర్జించి జీవము లేనటువంటి బయలుదేవతను ఆరాధిస్తూ ఉంటే ఏలియాకు రోషం వచ్చింది. ఏమొచ్చింది? రోషం వచ్చింది. మీరు బయలుదేవుడు వర్షం ఇస్తాడనుకుంటున్నారు కదా, నేను ప్రార్థన చేస్తా, ప్రభువా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షం కానీ మంచు కానీ పడకూడదయ్యా. ఈ 3.5 సంవత్సరాలు వాళ్ళు ఎంత ప్రార్థన చేస్తారో నేను చూస్తా. ఎవరికి? బయలుకి. చుక్క కూడా వర్షం రానియొద్దు నువ్వు. వాళ్ళు 3.5 సంవత్సరాలు ప్రార్థన చేశారు, కానీ చుక్క కూడా వర్షం ఇవ్వలేకపోయాడు బయలుదేవుడు. ఎందుకని? జీవము లేదు. ఎంత ఆసక్తి అండి, ఎంత ఆసక్తి! ఇశ్రాయేలు ప్రజలందరూ యెహోవాయే జీవము గల దేవుడని గ్రహించాలనే ఉద్దేశంతో ఆయన ప్రార్థన చేశాడు. 18వ వచనం. అతడు మరలా ప్రార్థన చేయగా, ఆఫ్టర్ 3.5 years, 3.5 సంవత్సరాల తర్వాత ఆయన మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చెను, భూమి తన ఫలం ఇచ్చెను. ఆఫ్టర్ 3.5 years కర్మేలు పర్వతం మీదకు పిలిచాడు బయలు ప్రవక్తలందరినీ. ఎవరు? భక్తుడైనా ఏలియా. ఒక ఛాలెంజ్ చేశాడు, ఛాలెంజ్ విసిరాడు.
ఒక ఎద్దును వధించాడు. మీరు ప్రార్థన చేయండి. మీరు ఆరాధించే దేవుడు జీవము గల దేవుడైతే ఆకాశం నుంచి అగ్ని కురిపించి ఈ బలి పశువుని దహించి వేయాలి. వాళ్ళు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సాయంకాలం వరకు చేసిన నో ఆన్సర్. ఆ తర్వాత ఏలియా ప్రార్థన చేస్తూ ఉండగానే ఈయన ఇంకా ముగించలేదు, ఆమెనల్లా ఆకాశము నుండి అగ్ని దిగివచ్చి దాన్ని దహించి వేసింది. అప్పుడు ప్రజలందరికీ అర్థమైపోయింది, యెహోవాయే జీవము గల దేవుడు. ఇశ్రాయేల్ రాజైన ఆహాబుతో చెప్తున్నాడు, ఆహాబు తొందరగా ఇంటికి వెళ్ళిపో, రథంలో వర్షం వస్తూ ఉంది అన్నాడు. అప్పటికి వర్షం కురిసి అన్నాళ్ళు 3.5 సంవత్సరాలు వర్షం కాదు కదా, మంచు కూడా లేదంట. అది ఆహాబు నమ్మల, ఎన్నాళ్ళు లేని వాన ఇప్పుడు ఎందుకు వచ్చింది అనుకుంటున్నాడు ఆయన. ఏలియా అంటున్నాడు, నువ్వు తడిసిపోతావయ్యా, పో, నా మాటిని పో. ఆయన్ని పంపించాడు. ఈయన ముఖం మోకాళ్ళ మీద పెట్టుకొని పర్వత శిఖరం మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ఏం కురిపిమని? వర్షం కురిపిమని. 1వ రాజులు 18వ అధ్యాయం 42వ వచనంలో ఈ మాట ఉంది. 1వ రాజులు 18:42 చదవండి ఎవరైనా తీసిన వాళ్ళు. ఆహాబు భోజనము చేయబోయెను, కానీ ఏలియా కర్మేలు పర్వతం మీదకి వెళ్ళి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య పెట్టుకొని దేవునికి ప్రార్థన చేశాడు. పనివాడిని పిలిచాడు, అరే ఆ శిఖరం మీదకి వెళ్ళి చూడరా, మేఘం ఏమైనా కనబడుతుందా అని. వాడు పోయి చూసి తిరిగి వచ్చాడు, మేఘం ఏం కనపడలేదు సార్ అని. మళ్ళా ప్రార్థన చేశాడు, మళ్ళా పోయి చూసిరారా అంటే మేఘం కనపడలేదు సార్ అన్నాడు. మళ్ళా ప్రార్థన చేశాడు. ఎంత ఆసక్తి, ఎంత పట్టుదలండి. అట్ట 7 సార్లు ప్రార్థన చేశాడట. మనమైతే 2 సార్లు చేసి ఇంకేం కురిసిద్దిలే వాన అనుకుంటాం మనం. ఆయన అలా లేదండి. 7వసారి వాడు చెప్తున్నాడు, సార్ 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 కనపడింది సార్, మనిషి చెయ్యంత చిన్న మేఘం కనపడింది అన్నాడు. ఇక వెంటనే ప్రార్థనలో నుంచి లేచాడు. ఏమన్నాడో తెలుసా? ఆ చిన్న మేఘమే భారీ వర్షం కురుస్తుంది అని ప్రకటన చేశాడు. అద్భుతం జరిగింది, మోపైన వాన కురిసిందన్నాడు. ఎంత ఆసక్తి, ఎంత ఆసక్తి. ప్రార్థన అంటే ఆసక్తి ఉండదండి చాలామందికి. ఏం పోదాంలే ప్రార్థనకి, ఏం చేసుకుందాం ప్రార్థన. కొంతమంది బైబిల్ చదువుతారు ఇంట్రెస్ట్గా, కానీ ప్రార్థన చేయరు. ఆసక్తి ఉందా ప్రార్థన అంటే? నీకు ఆసక్తిగా మనం ప్రార్థన చేస్తున్నామా, లేకపోతే నిరాసక్తిగా ఏదో చేసుకోవాలి కాబట్టి చేసుకుంటున్నాము? మనల్ని మనం పరీక్షించుకుందాం. నేను ముగించబోతున్నా. యాకోబు పత్రికలో ప్రార్థన అనే అంశాన్ని మనం ధ్యానం చేశాం ఇప్పుడు దాకా. దీన్ని 2 భాగాలుగా చూసాం. మొదటిది ఏంటి? దేని కొరకు మనం ప్రార్థించాలి, రెండవది ఎలా మనం ప్రార్థన చేయాలి. మొదటి మాట, శోధనలలో శ్రమలలో జ్ఞానం కొరకు ప్రార్థన చేయాలి. రెండవది రోగుల కొరకు ప్రార్థన చేయాలి. మూడవది వెనుకకు జారిన విశ్వాసుల కొరకు ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థన చేయాలి? 1, దురుద్దేశముతో ప్రార్థన చేయకూడదు. 2, కన్నీటితో పాపాన్ని ఒప్పుకుంటూ ప్రార్థన చేయాలా. 3వది విశ్వాసంతో ప్రార్థించాలి. 4వది మనఃపూర్వకముగా ప్రార్థించాలి. 5వది ఆసక్తితో ప్రార్థించాలి. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. వీలైతే మోకరించండి, చిన్న ప్రార్థన చేయండి మీ హృదయంలో. అనేక శోధనల గుండా వెళ్తున్నావు, శ్రమల గుండా వెళ్తున్నావు సోదరుడా, సోదరి. శ్రమలలో జ్ఞానం కొరకు ప్రార్థన చేస్తున్నామా? రోగుల గురించి భారంతో ప్రార్థన చేస్తున్నామా? వెనుకకు జారిన విశ్వాసుల గురించి మనం ప్రార్థిస్తున్నామా అని ఎవరికి వాళ్ళమే వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈ రోజు నుండి నేను మరింత ఎక్కువగా ప్రార్థనలో గడుపుతానయ్యా అని ఒక తీర్మానం చేసుకుందాం. నువ్వు పోరాడుతున్నావు, అసూయపడుతున్నావు, కానీ అడుగుతున్నావా దేవుడిని? అసలు ప్రార్థన చేయండి. అయ్యా, ఏ దురుద్దేశము లేకుండా నీ మహిమ కొరకు అనడానికి నాకు సహాయం చేయి ప్రభువా అని ప్రార్థన చేసుకుందాం. వ్యభిచారుణులారా అని సంబోధించాడు. లోకాన్ని ప్రేమిస్తున్నామా?
శరీరాశ, నేత్రాశ, జీవపుడంబాన్ని ప్రేమిస్తూ ఉంటే అది ఆత్మీయ వ్యభిచారం అని హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవుని దగ్గర మనల్ని మనం పరీక్షించుకుందాం, మన పాపాన్ని ఒప్పుకుందాం దేవుని దగ్గర. అయ్యా నన్ను క్షమించయ్యా, నేను నిన్ను ప్రేమిస్తున్నా అని వాగ్దానం చేసి అనేకసార్లు శరీరాశలో, నేత్రాశలో పడిపోతున్నానయ్యా, నన్ను నీ రక్తముతో కడుగయ్యా అని కన్నీటితో దేవుని దగ్గర మన పాపాన్ని ఒప్పుకుందాం. విశ్వాసంతో మనం ప్రార్థన చేయాలి, మనస్ఫూర్తిగా ప్రార్థన చేయాలి, ఆసక్తిగా ప్రార్థించాలి. అలాంటి ఆసక్తి నాకు దయచేయి ప్రభువా. ప్రార్థనలో ఉన్న నిరాశ తొలగించు, ఆసక్తినిమ్మని ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయన. ఈ మంచి దినాన్ని మీరు మాకు అనుగ్రహించారు. ఈ శనివారం ఏర్పాటు చేయబడిన ఈ విజ్ఞాపన కూడికలో యాకోబు పత్రికలో నుంచి అనేక హెచ్చరికలు మీరు మాకు చేశారు నాయన. నన్ను క్షమించండి, మమ్మల్ని క్షమించండి ప్రభువా. ఈ లోకాన్ని ప్రేమించకుండా, లోకములో ఉన్న వాటిని ప్రేమించకుండా నిన్నే ప్రేమించడానికి మాకు సహాయం చేయి నాయన. కొంత సమయం మేము విజ్ఞాపన ప్రార్థనలో గడపబోతూ ఉండగా మా విజ్ఞాపన బహుబలముగలగా ఉండటానికి సహాయం చేయండి. మనస్ఫూర్తిగా ప్రార్థించడానికి, ఆసక్తితో ప్రార్థించడానికి, విశ్వాసముతో ప్రార్థించడానికి మాకు సహాయం చేయండి. మరికొంత సమయం విజ్ఞాపనలో గడపబోతూ ఉండగా మా మనవులు ఆలకించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.